ఆ! ముందు జీవితంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం. అప్పుడు భార్యని సంతృప్తి పరచొచ్చు అన్నటువంటి ఉద్దేశ్యంతో అనేక మంది అబ్బాయిలు 28, 30, 35 దాకా పెళ్లిళ్లు చేసుకోవట్లేదు. చివరికి ఆ టైంకి వీళ్ళని పెళ్లి చేసుకోవడానికి తగిన అమ్మాయిలు దొరకట్లేదు. దొరక్కపోయేటప్పటికి ఎవరో ఒకళ్ళు అన్నటువంటి కోణంలో పెద్దగా ఆరా తీయకుండా ఒకప్పుడు పెళ్లి అంటే అటేడు తరాలు, ఇటేడు తరాలు అని చూసేవాళ్ళు. ఇప్పుడు అది కాస్త పోయి అసలు అమ్మాయి అమ్మా నాన్న ఏంటో కూడా చూడకుండా పెళ్లిళ్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. చివరికి అది కాస్త మోసపోతున్నటువంటి వ్యవహారాలు ఇప్పుడు పెద్ద సంచలనం సృష్టిస్తున్నటువంటిది. తాజాగా జరిగినటువంటి ఉదంతం ఇట్లాంటిదే. దేవేందర్ అనేటటువంటి అతను ఇప్పుడు ఒక మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్లి చేసుకున్నాడు. అతని వయసు 31 ఏళ్ళు. ఇందిర, ఆమె తల్లి లక్ష్మి మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు ఇలా ముగ్గురు కలిసి ఈ అబ్బాయికి ఇప్పుడు ఎలా మోసం చేశారంటే పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన 2 రోజులకే ఇందిర ఫోన్లు చాటుగా వెళ్ళి మాట్లాడుతూ ఉండటంతో అనుమానం వచ్చి దేవేంద్ర ఆమె ఫోన్ని పరిశీలిస్తే అప్పటికే పెళ్ళి అయ్యింది ఆమెకి. ఓ కూతురు కూడా ఉంది. దీని మీద ఆమెని నిలదీశాడు. నిలదీస్తే విడాకులు తీసుకున్నాను అని చెప్పింది. మరి విడాకులు తీసుకుని బిడ్డ కూడా ఉంటే మరి నా పెళ్లికి ముందు చెప్పాలి కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు అన్నటువంటి విషయం అడిగితే మాట్లాడదాం, పెద్దవాళ్ళతో పిలిపించి మాట్లాడదాం అని చెప్పి పొద్దునయ్యేటప్పటికి ఇంట్లో ఉన్న నగలు తీసుకుని బంగారం తీసుకుని జంప్ అయిపోయింది. మొదట పరువు పోతుందనే భయంతో ఉన్నటువంటి ఈ దేవేందర్ ఇప్పుడు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. చౌటుపల్లి గ్రామం మట్టుపల్లి దేవేందర్ రావు అనమాట. 31 ఏళ్ళు. వరంగల్లో మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్లి చేసుకుంటే భద్రాద్రి కొత్తగూడెంకి చెందినటువంటి నిమిషకవి ఇందిర 30 ఏళ్ళు అనమాట. ప్రొఫైల్ చూపించగానే ఆమె కూడా 30 ఏళ్ళు కాబట్టి ప్రాబ్లం లేదనుకున్నాడు. గత నెల 24 వరంగల్లోని ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిగింది. 4 లక్షల పైగా ఖర్చు కూడా పెట్టుకున్నాడు తనే. చివరికి అది కాస్త ఇప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందనమాట. ఇట్లాంటి వాతావరణాలు పెరుగుతున్నాయి ఇప్పుడు.